హాయ్ ఫ్రెండ్స్ 2024 సంవత్సరం కంప్లీట్ అయ్యి 2025 సంవత్సరం అయితే రావటం జరుగుతుంది. సో మనకు కొత్త సంవత్సరం వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా కొత్త క్యాలెండర్ కొనుక్కోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సో కొత్త క్యాలెండర్ కొనుక్కొని మనకు అవసరం వచ్చిన ప్రతిసారి కూడా గోడ దగ్గరికి వెళ్ళి క్యాలెండర్ చూడవలసిన అవసరం లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఒక డిజిటల్ క్యాలెండర్ను మీకు చెప్తాను. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో పంచాంగం ఉంటుంది, డైలీ పంచాంగం ఉంటుంది. తర్వాత మనకు ఇందులో మంచి రోజులు, హాలిడేసు, తర్వాత బల్లి శాస్త్రము, ఏ అక్షరానికి ఏ రాశి వస్తుంది, ఇవన్నీ కూడా ఈ యొక్క నేను చెప్పే క్యాలెండర్లో ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాని లోగో వచ్చేసి ఈ విధంగా ఉండటం జరుగుతుంది. తెలుగు క్యాలెండర్ 2025 అని ఉంటుంది. సో మీరు దీన్ని చూసి డౌన్లోడ్ చేసుకోండి. కావాలంటే నేను లింక్ను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఇక్కడ దాని ఇంటర్ఫేస్ చూసినట్లయితే ఇక్కడ మనకు డిసెంబర్ 2024 అని చూపిస్తుంది కదా. మీరు రైట్ సైడ్ ట్యాప్ చేసినట్లయితే మనకు నెల చేంజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, జనవరి 2025 మనకు 2025 సంవత్సరం చూపించడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ మీద రెడ్ కలర్లో చూసినట్లయితే ఆ రోజుల సూర్యోదయం ఎప్పుడైతుంది, సూర్యాస్తమయం ఎప్పుడైతుంది, చంద్రోదయం ఎప్పుడైతుంది, తర్వాత మూన్ సైట్ ఎప్పుడైతుంది అనేది ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. తర్వాత ఆ రోజుల్లో ఉన్నటువంటి అంటే స్పెషాలిటీ ఏంటి అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత కిందికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ మొత్తం క్యాలెండర్ ఫేస్ అయితే జనవరి ఫేస్ అయితే ఇక్కడ చూపిస్తుంది. అయితే ఇందులో కూడా మనకు మెన్షన్ చేసి ఉండటం జరుగుతుంది. ఏ డేట్ రోజు ఏముంది అనేది ఇక్కడ మనకు చూపించడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే కొత్త సంవత్సరం అని చెప్పేసి, ఇక్కడ మనకు 14th 15th చూసుకున్నట్లయితే పొంగల్ అని చెప్పేసి, తర్వాత ఇక్కడ 16th కనుమ అని చెప్పేసి ఇక్కడ కూడా మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ పౌర్ణమి అమావాస్య కూడా చూపించడం జరుగుతుంది. ఇంకా కొంచెం కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు జాతకం అని ఒక ఆప్షన్ చూపిస్తుంది కదా. దీన్ని ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూడండి, మీ రాశి ఆధారంగా రోజువారీ జాతకము, వారఫలము, నెల ఫలము, వార్షిక ఫలము చూపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. దాన్ని ట్యాప్ చేసినట్లయితే మీకు జాతకం చూపించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకు కింద ఇంకోటి చూసుకున్నట్లయితే పండగలని చెప్పేసి చూపించడం జరుగుతుంది కదా. సో దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఆ నెలకు సంబంధించినటువంటి పండగలు మొత్తం కూడా అక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి సెలవు అనే ఆప్షన్ కూడా ట్యాప్ చేసినట్లయితే ఆ నెలలో ఉన్నటువంటి సెలవులన్నీ కూడా అక్కడ మనకు చూపించడం జరుగుతుంది. తర్వాత శుభముహూర్తం కాడికి వచ్చినట్లయితే దీన్ని ట్యాప్ చేసినట్లయితే అక్కడ మనకు ఉన్నటువంటి ఆ నెలలో ఉన్నటువంటి మంచి రోజులన్నీ కూడా అక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత శిశువు పేరు అక్షరాలు అనే కాడ చూసినట్లయితే మీరు దీన్ని ట్యాప్ చేసినట్లయితే ఏ అక్షరంతోని ఏ రాశి వస్తుంది అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. పేరు, రాశి ఇవన్నీ చూపించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ బల్లి శాస్త్రం వచ్చేసి ఇప్పుడు చాలామంది అయితే బల్లి నెత్తి మీద పడితే కొంత ఒక ప్లేస్లో అదృష్టం, ఒక ప్లేస్లోనైతే అరిష్టం అని చెప్తారు కదా. సో దానికి సంబంధించి బల్లి శాస్త్రం కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. కింద వచ్చినట్లయితే ఇక్కడ మనకు రూట్ మ్యాప్ చూపిస్తుంది, ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత FM రేడియో ఫెసిలిటీస్ కూడా ఇక్కడ మనకు ఉండటం జరిగింది. సో ఇక్కడ మీకు ఏది అవసరం ఉంటే దాన్ని అయితే చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ జాతకం కాడ ట్యాప్ చేసినట్లయితే ఇది మనకు అడ్వర్టైజ్ అయితే చూపించడం జరుగుతుంది. అప్పుడప్పుడు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ జాతకం కాడ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జాతకం చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మీకు మేషరాశి అని చెప్పేసి చూపిస్తుంది, భవిష్యవాణి అని చెప్పేసి, తర్వాత లాభాలు అని చెప్పేసి, జీవిత ప్రేమ, ఆరోగ్యము, అదృష్ట సంఖ్య, లక్కీ కలరు ఇవన్నీ కూడా మనకు జాతకంలో చూపించడం జరుగుతుంది. ఇందులో మీకు రోజువారీ జాతకం కావాలంటే దీని మీద ట్యాప్ చేయొచ్చు. తర్వాత ఈ విధంగా చూసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు జాతకం అయితే అన్నీ చూపించడం జరుగుతుందన్నమాట. ఇట్లా మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు సంబంధించినటువంటి రాశి ఏదైతే ఉంటుందో ఆ రాశికి సంబంధించిన జాతకాలన్నీ చూపిస్తుంది. ఇక్కడ మీరు షేర్ చేయాలనుకున్నా కానీ దాన్ని ట్యాప్ చేసినట్లయితే షేర్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేసి మీరు షేర్ కూడా చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకు మన ఫోన్లోనే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నటువంటి
జాతకం అయితే ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.